Hello everyone, welcome back to today's class. In this class we are going to learn criteria for congruency. Okay, what is the first criteria? Side congruency rule. Okay, side SSS rule. So when comparing two triangles, even two triangle ni compare చేసినప్పుడు, if three sides of a triangle, okay, three sides are equal to corresponding three sides of another triangle. ఏమైనా టూ ట్రయాంగిల్స్ని కంపేర్ చేసినప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ త్రీ సైడ్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ ఈక్వల్ ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ PQR అండ్ XYZ టూ ట్రయాంగిల్స్ హియర్. PQR ఈ ట్రయాంగిల్ అండ్ XYZ ఈ ట్రయాంగిల్. ఈ రెండు ట్రయాంగిల్ని కంపేర్ చేసినప్పుడు ఈటి సైడ్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అండ్ ఈ ట్రయాంగిల్ కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి. ఇక్కడ నౌ లుక్ ఎట్ హియర్ 6 cm is there na side, first side if you look PQ is 2.9. in XY triangle XY side ఈ సైడ్ కూడా ఈక్వల్ ఉంది. ఓకే, నో నెక్స్ట్ QR how much 6 cm. ఈ ట్రయాంగిల్ YZ కరస్పాండింగ్ సైడ్ దట్ ఈస్ YZ, ఇది కూడా ఈక్వల్ ఉంది 6 cm. నో PR థర్డ్ సైడ్ 5.3 cm. ఇన్ ద సేమ్ వే ఈ ట్రయాంగిల్ XZ ఇట్ ఈస్ ఆల్సో 5.3 cm. దెన్ ఈ PQ ఈజ్ ఈక్వల్ టు XY 2.9 cm, ఇది ఒక సైడ్. QR ఈజ్ ఈక్వల్ టు YZ, this QR is equal to YZ 6 cm. Okay, is given in the question only. Now PR ఈ సైడ్ అనేది XZ ఈ సైడ్కి ఈక్వల్ ఉంది. ఓకే, బై లుక్ ఎట్ ఈ సైడ్ ఫస్ట్ సైడ్ సెకండ్ సైడ్ థర్డ్ సైడ్ ఆఫ్ ది రెండు ట్రయాంగిల్ని ఈక్వల్ ఉన్నాయి కదా, మూడు సైడ్స్. దెన్ వీ కెన్ సే ట్రయాంగిల్ PQR. ఈ ట్రయాంగిల్ PQR అనేది ట్రయాంగిల్ XYZకి కరస్పాండింగ్, అంటే బోత్ ఆర్ ఇన్ కాంగ్రుయెంట్. ఓకే, అండర్స్టాండ్? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ updated regular classes. Okay, thank you.